దేవుడు ఇచ్చే అనుదిన ఆహారము, దేవుని యొక్క వాక్యం మనకు బలాన్ని ఇస్తుంది. ఏ రోజైతే మనం వాక్యం చదవమో స్పిరిచువల్గా వీక్ అయిపోతాం. అంచేతే దేవుని యొక్క వాక్యము మనకు అనుదిన ఆహారం. నేను మీరు చాలాసార్లు వినుంటారు, ఆయన చెప్తా. నేను చదువుకుంటున్నటువంటి దినాల్లో దేవుని మందిరానికి మా అమ్మ నాన్నలు వారు దుబాయ్లో అబుదాబిలో 25 years కంటే అబవ్గా ఉన్నారు. నేను అబుదాబికి వాళ్ళని పిలిచినారు, అబుదాబికి వెళ్ళాను. కానీ నాకు ఎందుకో ఇండియానే నచ్చింది. తర్వాత దేవుడు నన్ను ఇక్కడే ఉండమన్నాడు కాబట్టి ఇక్కడే ఉన్నాను. తర్వాత ఒకసారి మా అమ్మ అబుదాబి నుంచి వచ్చిన తర్వాత నన్ను ఒక అంకుల్ దగ్గర తీసుకెళ్ళింది. ఆ అంకుల్ నన్ను అడిగాడు, ఎన్ని అధ్యాయాలు చదువుతావని. అంకుల్ నేను మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి చదువుతానంటే అంకుల్ అన్నాడు, ఆయనకు తెలుగు రాదు, దట్ ఈస్ నాట్ సఫిషియంట్ అని చెప్పి, నువ్వు ఒక క్యాజువల్ స్టడీ అనేటువంటి ఆరంభించు. ఈ మార్నింగ్ చదివేది ఈవినింగ్ చదివే పోర్షన్ చదువు, బట్ యూ మేక్ అ క్యాజువల్ స్టడీ అనేది. నువ్వేం చేస్తావంటే ఆ రీడింగ్ని జెన్సిస్ నుంచి స్టార్ట్ చేయి, ప్రతిరోజు 10 chapters చదువు అని చెప్పాడు. ఎన్ని చాప్టర్స్? 10 chapters. ఆయనకేమైనా అర్థమవుతుందా అనుకున్నాను. ఈజ్ టాకింగ్ టు అ స్టూడెంట్, రీడ్ 10 chapters ఎవ్రీ డే. ఆయన చెప్పిన మాటలు జ్ఞాపకం ఉన్నాయి. ఇజ్రాయెల్, వెదర్ యూ అండర్స్టాండ్ ఇట్ ఆర్ నాట్, వెదర్ యూ ఫీల్ లైక్ రీడింగ్ ఇట్ ఆర్ నాట్, రీడ్ ఇట్. నీకు అర్థమైనా కాకపోయినా, నీకు మనసున్నా లేకపోయినా, అనిపించకపోయినా చదువు అన్నాడు. అప్పటి నుంచి నేను అంతకుముందు సినిమా టీవీ చూసేవాడిని. దాని తర్వాత నుంచి బ్యాగ్ పడేసి నేను మందిరానికి వెళ్ళి కూర్చొని 10 అధ్యాయాలు ఇంకా ఎక్కువ అధ్యాయాలు కూడా చదువుతూ ఉండేవాడిని. ఆ అంకుల్ చెప్పిన దాన్ని ఒక్కోసారి జీనియాలజీస్ వచ్చేసేవి, క్రానికల్స్లో అక్కడెక్కడ వారిని కానేను ఇతని కానేను స్కిప్ అవుదాం, జంప్ చేద్దాం అనుకుంటామండి. అంకుల్ మాటలు గుర్తుకొచ్చాయి. అట్లా చదవడానికి విసుగు అనిపించేది, బోరింగ్ అనిపించేది. అబ్బా ఏంటబ్బా ఈ జీనియాలజీస్ అని. కానీ అంకుల్ మాటలు, ఇజ్రాయెల్, వెదర్ యూ అండర్స్టాండ్ ఇట్ ఆర్ నాట్, వెదర్ యూ ఫీల్ లైక్ రీడింగ్ ఇట్ ఆర్ నాట్, రీడ్ ఇట్. కాబట్టి అలాగ నేను చదవడం మొదలు పెడతా వచ్చాను. మొదటిసారి, రెండోసారి, మూడోసారి, 4, 5, 6 అట్లా బైబిల్ అనేక సార్లు పూర్తవుతా వచ్చింది. కాబట్టి ఆయన నాకొకటికే కాదు, చాలామందికి చెప్తా వచ్చాడు. బట్ దేవుని వాక్యము మూలంగా నేను చెప్పగలిగాను, నా జీవితంలో మై టర్నింగ్ పాయింట్ ఇన్ మై లైఫ్ ఈజ్ వెన్ ఐ స్టార్టెడ్ టు రీడ్ 10 chapters ఎవ్రీ డే. ఒక అబ్బాయి, చాలామందికి నేను చెప్పాను, హెబ్రోన్లో చాలామంది 10 chapters కాదు 20 chapters 40 chapters చదువుతున్న యవనస్తులు ఉన్నారు. హ్యాండిక్యాప్గా ఉన్నటువంటి పిల్లలు కూడా చదువుతున్నారు, 10 chapters చదువుతారు. ఒక అబ్బాయి చాలా చదువుకున్నాడు, MCA చదువుకున్నాడు, కానీ జాబ్ రావట్లేదు, వివాహం అవ్వట్లేదు. అలాంటి సందర్భంలో చాలా విసిగిపోయినప్పుడు నేను చెప్పాను, టైం అంతా వ్యర్థం చేసుకోవద్దు, 10 chapters చదువు అని చెప్పాను. అబ్బాయి 10 chapters చదవడం మొదలుపెట్టాడు. అతని జాబ్ వచ్చింది, తర్వాత వివాహం జరిగింది, పిల్లలు పుట్టారు. ఐఎమ్ నాట్ సెయింగ్ సంథింగ్ దిస్ ఈజ్ లైక్ ఎ పారాసిటమాల్ ట్యాబ్లెట్, మీరు వేసుకుంటే అంత ఫార్ములా = MC² అని చెప్పట్లేదు. బట్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఈస్ దట్ నాట్ ఓన్లీ ద క్వాలిటీ ఆఫ్ గాడ్స్ వర్డ్, ద క్వాంటిటీ ఆఫ్ గాడ్స్ వర్డ్ ఆల్సో మస్ట్ గో ఇన్. దేవుని యొక్క వాక్యము ఎక్కువ మొత్తంలో మన లోపలికి వెళ్ళడం మంచిది. 10 అధ్యాయాలు చదవడం ద్వారా నాకు వాక్యాన్ని గురించినటువంటి అవగాహన ఎక్కువ వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ చాప్టర్ ఒక అధ్యాయం ఈరోజు చదివాను అనుకోండి, దాని తర్వాత సెకండ్ చాప్టర్లో ఏమవుతుంది అనేది తర్వాత రోజే తెలుస్తుంది. బట్ 10 chapters నేను చదువుతున్నప్పుడు, 20 chapters చదువుతున్నప్పుడు ఐ గాట్ అ మౌంటైన్, బర్డ్స్ ఐ వ్యూ ఆఫ్ థింగ్స్. కొండ మీద నేను చూస్తుంటే అంత కనబడుతున్నట్లు, ఈ 10 chapters, ఈ 20 chaptersలో దిస్ ఈజ్ ద థాట్. దెన్ ఐ బిగన్ టు అండర్స్టాండ్ గాడ్స్ వర్డ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. సో ఇక్కడ కూర్చున్న యవనస్తులతో నేను చెప్పేది ఏంటంటే, మేక్ ఇట్ ఎ పాయింట్, రీడ్ గాడ్స్ వర్డ్ మోర్ అండ్ మోర్, నాట్ జస్ట్ క్వాలిటీ, వీ నీడ్ ఆల్సో క్వాంటిటీ. ఫస్ట్ టైం నీకు అర్థం కాదు, రెండోసారి అర్థం కాకపోవచ్చు, మూడోసారి చదువుతున్నాడు అర్థం అవుతుంది, నాలుగోసారి ఇంకొంచెం అర్థం అవుతుంది. 100 times చదివిన భగత్ సింగ్ గారే నాకు కొంచెం అర్థం అవుతుంది అన్నాడు. సో వీ మస్ట్ మేక్ షూర్ దట్ అట్లీస్ట్ భగత్ సింగ్ గారు 100 times చదివితే వీ మస్ట్ మేక్ షూర్ 50 times అయినా నేను చదవాలి బైబిల్. ఇట్స్ నాట్ ఎ కాంపిటీషన్, బట్ ఇట్ విల్ బీ ఎ బ్లెస్సింగ్.